కూడా అది మేలు చేకూర్చేటటువంటి ఆలోచనే అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే బాగా ఆలోచించి చూడండి, ఏ ఇతర మతాన్నైనా చూడండి, మరో మతాన్ని అణిచివేయటమే వారి లక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. కేవలం హిందూ ధర్మంలో మాత్రమే సహనం అనేటటువంటి అంశం ఒకటి ఉంటుంది. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటారు. అంతెందుకు, మన హిందూ ధర్మంలోనే ఎన్ని రకాల ప్రాక్టీసులు లేవు. కొందరు విష్ణువుని పారమ్యంతో ఆరాధిస్తారు, కొందరు పరమశివుణ్ణి ఆరాధిస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను పారమ్యంగా చేసుకుని ఆరాధిస్తూ ఉంటారు. ఏనాడు దేనికి మన గ్రంథాలు అడ్డు చెప్పలేదు. ఇంతవరకే కాదు, మరే ఇతర దేవతల్ని వారు ఆరాధిస్తున్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? తేపి అవిధిపూర్వకం మామేవ యజంతే అన్నాడు. అవిధిపూర్వకం అన్నాడు భగవద్గీతలో. అంటే అజ్ఞానపూర్వకంగా వారు వేరే అర్చన చేస్తూ ఉండొచ్చు కాక, అయితే అజ్ఞానపూర్వకంగా వారు నన్నే అర్చిస్తున్నారు. అజ్ఞానపూర్వకంగా అర్చిస్తున్నారు కాబట్టి వారికి ఫలితం కొంచెం నిదానంగా లభిస్తుంది. జ్ఞానపూర్వకంగా ఎవరైతే ఈ సనాతన ధర్మంలో ఉన్న తత్వాన్ని ఆరాధిస్తారో వాళ్ళకి ఫలితం త్వరగా లభిస్తుంది. కాబట్టి ఇంతకీ నేను చెప్పదలిచింది ఏంటంటే, హిందూ రాష్ట్రం అఖండ భారతం అనేది ఏదైతే సిద్ధిస్తుందో అప్పుడు కేవలం హిందువులకి మాత్రమే రక్షణ లభిస్తుంది అని కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి, ఆఖరికి ఏ మతము సరికాదు అని మాట్లాడతారు కదా ఏథిస్టులు, వాళ్ళకు కూడా ఒక సురక్షితమైన వాతావరణం లభిస్తుంది. ఎవరి విచారణ వాళ్ళు చేయగలుగుతారు. విచారణ చేసుకుని జ్ఞానం అవకాశం ఉన్నవాళ్ళు హిందూ ధర్మం వైపు, మంచి ఉత్కృష్టమైన మార్గం వైపు నడుచుకుంటూ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ మెడ పట్టుకుని, కాలర్ పట్టుకుని ఇటు లాక్కు రావడం కానీ, ఇటు నుంచి వెళతామంటే కట్టడం కానీ మనం ఎప్పుడూ చెయ్యం. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళల్లో చైతన్యాన్ని నింపుకుని ఇటువైపు వచ్చే విధంగా మనం జ్ఞానాన్ని బోధిస్తాం. ఆ తత్వాన్ని తెలుసుకుని సరిగ్గా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళంతటా వాళ్ళే ఇటువైపు వస్తారు. కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో అది ముమ్మాటికి సరైనటువంటి ఆలోచన, దీంట్లో ఎటువంటి సందేహము లేదు అని నా యొక్క అభిప్రాయము. ఇక నేను చెప్పినటువంటి విషయంలో ఏమైనా తప్పులుంటే పెద్దలు దాన్ని సవరించవచ్చు. జై గురుదత్త. నమస్కారం.